ప్రాబ్లం ఏమీ ఉండదు కదా? నా ప్రాణం పోయినా నీకు ప్రాబ్లం రానివ్వను. థ్యాంక్ యూ సైదాబాను. సారీ, శుక్రియా శుక్రియా. ఏంటి పిచ్చిది? తినేసిన ఐస్ పొలం చూసి ఇలా మురిసిపోతుందేంటి? ఏం చేస్తుంది? ఐ లవ్ యూ చేదు కాఫీ. పొల్లకి ఐ లవ్ యూ ఏంటి? వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి నాకు పుల్లేసుకొని పెడతానని పిలిచాడు. లవర్ గా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్, పిలిచిందేమో హస్బెండ్. అదే ప్రేమగా పిలుస్తుంటే వెళ్ళకుండా ఎలా ఉంటాను? సూర్య అంటే దాని గదిలోకి తొంగి చూస్తున్నాడు. ఓషధీని ప్రేమ బంగారంగాను నేనంటే ఇంత పిచ్చా దీనికి? బాబోయ్. నేను మా బావతో కలిసి తిన్న ఫస్ట్ పుల్లైస్. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ స్వీట్ మెమరీ. మొగుడు గారు, మన మధ్య ఇలాంటి స్వీట్ మెమరీస్ లెక్కలేనని జరగాలి చెప్తున్నాను.
మనకి పిల్లలు పుట్టాక వాళ్ళు పెరిగాక అన్ని బాధ్యతలు తీరిపోయి మనం ముసలివాళ్ళం అయ్యాక వీటిని చూస్తూ అప్పుడు అలా జరిగింది, ఇక్కడ ఇలా అయిందని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటుంటే ఎంత బాగుంటుంది. మన మధ్య జరిగిన ఏ విషయాన్ని మనం మర్చిపోకూడదు బావా, గుర్తుండాలి. అరే మర్చిపోయానే అన్న ఫీలింగ్ నేను నీకు రానివ్వలే. ఐ లవ్ యూ బావా. మాటల్లేవు. నా మీద దీనికున్న ప్రేమ ముందు ఏ పదం తోగదు. త్రాసులో నాకన్నా నువ్వే అప్పులో ఉన్నావు శామ్. ఎప్పటికి బ్యాలెన్స్ అవుతుందో ఏంటో. మంచి మూడ్లో వెళ్తుంటే ఇది ఎదురొచ్చిందేంటి? ఏంటి ఏం చేస్తున్నావు సూర్య? నేనేం చేస్తే నీకెందుకు? వేరే ఏం చేసినా నేను పట్టించుకోను. దాని గదిలోకి తొంగి చూస్తున్నావు, అదే నాకు బాధగా ఉంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేశారు? ఇంకా ఏమనుకోలేదు సూర్య. సామాన్య, నాకిప్పుడు ఫీలింగ్స్ వేరేలా ఉన్నాయి, అందుకే నీ మీద కోపం రావట్లేదు. ప్లీజ్ ఈ రోజు మిమ్మల్ని వదలను. నిద్రపోతే ఒట్టు. అవునా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. సూర్య, మీరేం చేయబోతున్నారో నేను కనిపెట్టి తీరుతాను. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇట్రా సామాన్య, రా. ఏమొకటి. ఏంటంటీ ఏం చేస్తున్నావు అక్కడ? నిఘా పెట్టానంటీ. ఎలా ఇద్దరు కలిసి బయటికి వెళ్తారో నేను చూస్తా. చూడమ్మా చూడు, గాఢ నిద్రలోకి మాత్రం జారకే. మొన్న పుల్లైస్ కోసం వెళ్ళినప్పుడు పోలీసు సూర్యని శామ్ ఎవరని అడిగితే భార్య అని చెప్పాడంట. శాము పద్మతో చెప్తుంటే విన్నాను. ఈ ఇద్దరి మధ్య మరీ అంత లేకపోతే ఆ మాట అంటాడా? చూడమ్మా, నాకు ఆ మాట నచ్చలేదు. కాశీకి వెళ్ళినా దొరకదన్నట్టు దగ్గరున్నావు, వెళ్ళి పట్టుకో. చూడు సామాన్య, మన ఇద్దరు కలలే అయిపోతాయి. కన్ను మూయకుండా కాపలా కాస్తాను రాజీ ఆంటీ. ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరిని కలవనివ్వను. ఆ బాధ్యత నీదే సామాన్య. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటానే. అదే అమ్మా, పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని చేసుకోవాలి కదా, అందుకే. నువ్వు మాత్రం పడుకోమాకే. ఇదిగో అగ్గిపుల్లలు దేనికాంటీ? నిద్రొస్తే కళ్ళ కింద పెట్టుకోవడానికి బాగా పనిచేస్తాయి, వాడుకో. వాళ్ళని ఎక్కడికి వెళ్లకుండా చూసే బాధ్యత నాదంటీ. సరే మరి వస్తానే. బయటికి వెళ్తారా? బయటికి చెప్తానుండండి. ఎక్కడికి వెళ్తారో చూస్తాను.
దీపిక నన్ను వెతుక్కుంటూ వచ్చిందేంటి? చక్రధర్ మీరేనా? ఎస్. ఐఎమ్ దీపిక, కొత్తగా వచ్చిన సిఐని. ఓ ఓకే ఓకే. వెల్కమ్ టు అవర్ సిటీ. మిమ్మల్ని ఒకసారి ఫేస్ టు ఫేస్ కలవడానికి వచ్చాను. నేనంత గొప్పవాడిని కాదు మేడం. ఇట్స్ ఓకే, ప్లీజ్ కమ్ కమింగ్. రండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? నో థ్యాంక్స్. ఇంట్లో మీరొక్కరే ఉంటారా? అవును మేడం. చెప్పండి మేడం, దేనికి నన్ను కలవడానికి వచ్చారు? సూర్య మీద జరిగిన అటాక్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. గప్పుడు సూర్యని సేవ్ చేసింది మీరే అంటగా? ఎస్ మేడం. గదే టైంలో మీరు కరెక్ట్గా అక్కడికి ఎలా వెళ్లారు? ఆ రోజు జస్ట్ నాకేదో పని ఉండి అటువైపు వెళ్తున్నాను. నా ముందే కొంతమంది రౌడీలు మా అల్లుడిని అటాక్ చేస్తున్నారు. లక్కీగా నేను తనను సేవ్ చేశాను. నా అల్లుడే కాదు, ఆ ప్లేస్లో వేరే ఎవరున్నా నేను అలాగే సేవ్ చేసేవాడిని. బై ది వే, మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు, నన్ను మీరు అర్థం చేసుకోవడం కోసం నేను అలా చేశాను. మీరు ప్రాక్టికల్ మనిషి అనుకుంటా. ఓకే, సూర్య మీ అల్లుడు అంటున్నారు. మీ అల్లుడా? మా అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. సూర్యకి పెళ్లి వేరే అమ్మాయితో అయినట్టుంది. ఆ అమ్మాయికి సూర్య తాళి కట్టలేదు మేడం. ఓకే, ఈ విషయం అవసరం వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తాం కదా, గప్పుడు మాట్లాడుకుందాం. ఓకే మేడం, నో ప్రాబ్లం. ఇతను మీకు తెలుసా? తెలుసా అంటే మేడం, ఐ మీన్ ఇతన్ని మీరు గుర్తుపట్టారా? ఎవరు మేడం? అదేంటి సార్, సూర్యని వీడు పొడవబోతుంటే కాపాడింది మీరేగా, గుర్తులేదా? ఓ, వీడేనా మేడం? గుర్తులేదు మేడం. ఆ రోజు సూర్యబాబుని కాపాడాలని ఇదిలో ఉన్నాను కదా. బాబుని పడవడానికి వచ్చింది ఎవరో నేను సరిగ్గా గమనించలేదు. వీడేనా మేడం సూర్యబాబును పొడవబోయింది? పట్టుకున్నారా? పట్టుకుందామనే అనుకున్నాను. గీలోపు గుర్తు తెలియని ఓ కారొచ్చి వీణ్ణి గుద్ది చంపి వెళ్ళిపోయింది. అవునా? చేసిన పాపం ఊరికే పోతుందా మేడం? మీరేమని అనుకోండి మేడం, దేవుడు కరెక్ట్ శిక్ష వేశాడు. దేవుడు వేశాడు అంటారు అంటే కార్ యాక్సిడెంట్ చేసినవాడు కాదా? అది మీరే తేల్చాలి మేడం, నాకెలా తెలుస్తుంది? కేసు టేకప్ చేశాను కదా, త్వరలోనే అన్నీ తెలుస్తాయి. తెలుసుకోండి మేడం. నిజానికి నేనే సూర్యబాబుతో చెప్పి కంప్లైంట్ ఇద్దామన్నాను. బాబు అప్పుడు వద్దన్నాడు. ఇప్పుడు కావాలంటున్నారుగా, మీకు సంతోషం అనుకుంటా. చాలా మేడం, ఒకడిపోతే ఏంటి, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. అందరినీ ఎక్కడున్నారో కనిపెట్టి పట్టుకోండి. ప్రజలకి రక్షణగా మీరున్నారని నిరూపించండి మేడం. తప్పకుండా. ఓకే చక్రధర్ గారు, సీ యూ అగైన్. ముందు వాళ్ళ విషయం తెలుసుకోండి, వాళ్ళని మాత్రం వదలొద్దు మేడం. వదలను. నువ్వేంటే వదిలేది? నేనే వదలను. పిన్ని, ఏంటి రోజు వంటకాలు?
టమాటా పప్పు, బెండకాయ వేపుడు, రసం, బీరకాయ చట్నీ. ఓ సూపర్. ఏమైంది పిన్ని, పాత్ర ఏమైనా మాడిపోయిందా? లేదమ్మా పద్మ, మన ఇంటి వంటకమే మారిపోయింది. ఇది పాయసంలా కనిపిస్తుంది, కానీ పాయసం కాదే. ఏంటో కొత్తగా ఉంది. ఎవరు చేసుంటారు ఇది? ఒకసారి ఇటివ్వు. మా అమ్మే టీవీలో చూసి ట్రై చేసి ఉంటుంది పిన్ని. సరిగ్గా రాకపోయేసరికి పక్కకు పడేసి ఉంటుంది. అదే అయి ఉంటుంది. అయినా మీ అమ్మకి తెలియనివెందుకు? మనకి తెలిసినవే బోల్డుంటే. చెప్తే మాత్రం వింటుందా పిన్ని? అంతేలే, నాకెందుకు, ఆవిడ ఓపిక ఆవిడిష్టం. అవును పిన్ని, పొద్దునుంచి శాముద్న కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? చూడమ్మా, మొన్నటి వరకు లేంది మళ్ళీ వరుసలు కలుపుతున్నా. ఓ, నిన్ను కాపాడిందని కృతజ్ఞత చూపిస్తున్నావా? మరి అంత కలిసిపోకు. ఆంటీ అంటున్నట్టుగా ఉంటేనే మంచిది. అదేంటి పిన్ని అలా అంటావు? ఇంకెలా అనమంటావు? ఓ పక్క పోలీసులు మీ తాతయ్యని ఎవరు చంపారని దాని గురించి విచారణ చేస్తున్నారు. ఏదో ఒకరోజు ఆ ఫోటోని నిజమని బయటపడి శామ్ నానే మీ తాతయ్యని చంపారని తేల్తే శాము మన ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు బాధపడకుండా ఉండడానికి ఇప్పటి నుంచి ప్రేమలు తగ్గించుకుంటే మంచిది కదా. చూడమ్మా, అన్నీ మనం అనుకున్నట్టు జరగడం లేదుగా పద్మ. జరగడం లేదు కదా అని కావలసిన వాళ్ళని వదులుకోలేం కదా పిన్ని. పద్మా, సరే పిన్ని, నువ్విప్పుడు చెప్తున్నావు కానీ నీ మనసులో ఉన్నదేంటి? నీ కోడలు నీకు దూరం అయితే నువ్వు తట్టుకోగలవా? నిజంగా శాముదనంటే నీకు ఇష్టం లేదా? చెప్పు పిన్ని, శాముదనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకుండానే అది నా కోడలు కావాలనుకున్నానా? సంతోషంగానే కదా సూర్యకి శామ్కి పెళ్లి చేయాలనుకుంది. కాని పరిస్థితులు తారుమారైపోయాయి. నేనేం చేయను? శామ్ మీద నాకున్న ఇష్టాన్ని చంపుకోవడం తప్ప. శామ్ గురించి లోపలే సూర్య మదన పడుతున్నాడు. వాణ్ణి చూసి నేను బాధపడుతున్నాను. శామ్ గురించి ఆలోచించడం వల్ల ఆవేదనే గాని ఆనందం ఎక్కడుంది? అందుకే ఆప్యాయతలు అనురాగాలు పెంచుకుంటే తర్వాత దుఃఖమే మిగులుతుందని శామ్ని దూరం పెడుతున్నాను. నువ్వు కూడా అలాగే ఉండు. పిన్ని, ఏంటి పిన్ని నువ్వు కూడా? ఫ్రెండ్ పక్కన న్యాయం ఉంది. తాతయ్యని చంపిన దుర్మార్గులు బయటపడతారు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడక పిన్ని. ఫ్రెండ్ మీద నీకున్న ఇష్టాన్ని వదులుకోకు. ఆ ఫోటో నిజమైన ఫ్రెండ్ డాడీ తాతయ్యని చంపలేదు పిన్ని. నిజమేంటో త్వరలోనే తెలుస్తుంది. మనం కూడా ఫ్రెండ్కి సపోర్ట్ చేద్దాం. ఏంటి వంటింట్లో ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు? దేని గురించో? ఏ మిమ్మల్ని అడిగేది. ఇప్పుడు నువ్వు తెలుసుకుని ఏం చేస్తావమ్మా? కడుపులో లేందే కౌగిలించుకుంటే వస్తుందా అన్నట్టు నా కడుపులో నుంచి వచ్చినా నీకే నాకేం చెప్పాలనిపించట్లేదు. అయినా నువ్వేం చెప్పకపోయినా నేను విన్నాలే. మరి విన్నప్పుడు ఎందుకు అడిగావమ్మా? ఉరే, ఇప్పుడు నేనన్నా నువ్వన్నా ఎవరన్నా అడగాల్సింది చెయ్యాల్సింది సూర్యకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయటమే. ఏంటి, సూర్యకి సంబంధం చూసి పెళ్లి చేయాలా? అయినా మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఓ, కాఫీ అడిగారు కదూ, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. తెచ్చావులే కాని ముందు సంబంధం అంటున్నావు కదా, అదేంటో చెప్పు. ఏ సంబంధం అన్నయ్య? మీరెందుకు వచ్చారండి? కాఫీ ఎగా అడిగారు, నేను తెస్తానండి, మీరు వెళ్ళండి. మీరు తెస్తారనే ఫ్యాక్టరీకి కూడా వెళ్లకుండా ఇందాక నుంచి కూర్చున్నాం. భోజనాల టైం కూడా అయ్యేలా ఉంది. ముందేం మాట్లాడుకుంటున్నారో అది చెప్పండి. మాట్లాడుకుందేమీ లేదు మరిది గారు. ఒక రకంగా మీరు కూడా వినడం మంచిదే. అక్కయ్యకి ఆపుతావా? ఒకసారి మొదలు పెట్టాక నన్ను నేనే ఆపుకోలేనని నీకు కూడా తెలుసుగా చెల్లి. ఇప్పుడు అవసరం లేని విషయాల గురించి చర్చ ఎందుకు చెప్పాక? అంతా మనవాళ్లే కాని అన్నానికి రమ్మనే వాళ్లే లేరన్నట్టు సూర్యకి మనం ఇంతమంది ఉండి వాడి జీవితం అలా అంధకారం చేయటం ఏమైనా బాగుందా చెల్లి? అందుకే చెల్లి, అయిందేదో అయింది. పగిలిన అద్దం అతకడం ఎంత కష్టమో విరిగిన మనసులు కలవటం కూడా అంతే కష్టం. వాడిని అలాగే వదిలేసామనుకో, కొన్ని రోజులకి ఏం చేయాలో తెలియక
గెడ్డాలవి పెంచుకొని పిచ్చోడైపోతాడు